జరిగినటువంటి సంఘటన బాధాకరం. ఆ బస్సు కంపెనీ కర్ణాటకకు చెందింది. రిజిస్ట్రేషన్ ఏమో ఎక్కడో ఒరిస్సాలో చేసుకున్నారు. హైదరాబాద్ టు బెంగళూరు పోతా ఉన్నారు. తెల్లవారుజామున సంఘటన జరగడం బాధాకరం. ఆ మృతుల కుటుంబాలన్నింటికీ కూడా సానుభూతిని తెలియజేస్తున్నాం. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా కర్నూలు జిల్లాలో పనిచేస్తూ ఉంది. మా హోమ్ మినిస్టర్ గారు వచ్చారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వచ్చారు. ఎర్లీ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ తెలియగానే అందరూ కూడా బయలుదేరి అక్కడికి రీచ్ అయ్యి, ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనలో ఉన్నా కూడా అక్కడి నుంచే ఇన్స్ట్రక్షన్స్ మానిటర్ చేస్తూ ఉండడం జరిగింది. అట్లాంటి ఒక బాధాకరమైనటువంటి సంఘటనలో కూడా కొన్ని ఛానళ్ళు ఇదేదో దీనికి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదు, డేట్లు అయిపోయినాయి, మీకు కాపీలు రిలీజ్ చేస్తాను, మనం తెప్పించాం, నిజంగా డౌట్ వచ్చింది, అది మనకు సంబంధం లేదు, అది కర్ణాటకలో కంపెనీ ఉంది, రిజిస్ట్రేషన్ ఎక్కడో అయింది, అది బిట్వీన్ ఈ రాష్ట్రానికి సంబంధించింది కదా. కానీ మానవతా హృదయంతో మనుషులు చనిపోయారని మొత్తం ఎఫర్ట్ని దాన్ని పెడితే అట్లా శవ రాజకీయాలు కొంతమందికి అలవాటు అయిపోయినాయి. ఆ శవ రాజకీయాలు ఇట్లాంటి సంఘటనలో కూడా చేయడం, దాన్ని ఇంకా పనిగట్టుకుని నిజమా అసలు ఏం జరిగింది చూద్దామని అవుట్ ఆఫ్ ఇంక్విజిటివ్నెస్ ఇస్తే వాళ్ళకి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంది. ఇట్లాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేయడం మంచిది కాదు అనేటువంటిది మళ్ళా ఒకటి చెప్తున్నా, ఇది మానుకోవాలి. ఈ ఫేక్ వార్తలు అనేటువంటిది ఏ స్థాయికి పోయింది అనేటువంటిది, వాళ్ళకి ఫిట్నెస్ సర్టిఫికేట్ తెప్పిస్తే ఎప్పటిదాకా ఉంది అనేటువంటిది చూస్తే ఫిట్నెస్ వ్యాలిడ్ అప్ టు 31 మార్చ్ 2027 క్లియర్గా. అని ఎవడు ట్రాన్స్పోర్ట్ కంపెనీ తప్పు చేస్తే శిక్ష పడుతుంది, వాడికి తప్పు చేస్తే శిక్ష పడుతుంది. అది ఏదో రాష్ట్రానికి సంబంధించింది, ఇన్సిడెంట్ జరిగింది, మానవతా దృక్పథంతో ప్రభుత్వం వెంటనే స్పందిస్తే దాని మీద కూడా పోయి ఫేక్ ప్రచారం వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఏంటి పింక్ డైమండ్ అని చెప్పి మొదలుపెట్టారు, కోర్టుకు వెళ్ళారు సిబిఐ విచారణ జరిపించాలని, గవర్నమెంట్ రాగానే విత్డ్రా చేసుకున్నారు. గొడ్డలి పోటు అన్నారు, బాబాయ్ హత్యలో నారాసుర రక్త చరిత్ర అన్నారు, సిబిఐ కేసు అన్నారు, గవర్నమెంట్లోకి రాగానే విత్డ్రా చేసుకున్నారు. మామిడికాయలు అన్నారు, వాళ్ళే ట్రాక్టర్ పెట్టుకుని వాళ్ళే కరెక్ట్గా ఆయన విజిట్ టైం వేయడానికి కింద పోస్తారు, ఎక్కడో దాచిపెట్టుకుని. ప్రతి ఒక్క దాంట్లోనూ ఫేక్ రాజకీయాలు చేసుకుంటూ ప్రజలతో ఈ రకంగా మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నం నిజంగా బాధాకరం. ఆ మృతుల కుటుంబాల్ని ఏ రకంగా ఓదార్చాలి, ఎట్లా కాపాడాలి అనేటువంటిది పోయి ఈ అవకాశాన్ని కూడా తీసుకొచ్చి సంబంధం లేని, ఈ రాష్ట్రానికి సంబంధం లేని సంఘటనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలని చెప్పడం బాధాకరం. అది నిజంగా చెప్పాలంటే అమానవీయం. వీళ్ళకి ఈ ప్రచారాలు ఎంత అలవాటు అయిపోయినాయన్నా మీకు చెప్పాం క్లియర్గా. పింక్ డైమండ్ అయిపోయింది, నారాసుర రక్త చరిత్ర అని చెప్పి బాబాయ్ గొడ్డల పోటుని గుండెపోటు అన్నారు, మామిడికాయల స్టోరీ ఉంది, పొగాకు రైతుల స్టోరీ ఉంది, పెట్టుబడులు. ఇప్పుడు లేటెస్ట్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొత్త అవుతారు. అందుకే ఇవాళ ఫ్యాక్ట్స్ చెప్పాలి. గూగుల్ నేనే తీసుకొచ్చా అంటున్నాడు, విన్నారో లేదో మీరు? ఆ పదం ఒకటి అనలేదు కానీ ఆ భాష మొత్తం చెప్పాడు, గూగుల్ నేనే తీసుకొచ్చాను అన్నట్టు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనలో మాట కొన్ని సబ్జెక్టులు కొందరికి సూట్ అవ్వవు, కొన్ని వదిలేస్తే మంచిది. మనం మాట్లాడచ్చు, మనం భూమ్ మాట్లాడదాం, ప్రెసిడెంట్ మెడల్ మాట్లాడదాం, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి మన బ్రాండ్లు, వాటి గురించి మాట్లాడదాం. పర్ఫెక్ట్, యు ఆర్ ది కింగ్. దాంట్లో ఆ బ్రాండ్లలో మీరు ట్రేడ్ మార్కు, బ్రాండ్ అంబాసిడరు అన్నీ మీవే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఈరోజు ప్రపంచం చంద్రబాబు వైపు చూస్తూ ఉంటే మీరేదో గూగుల్ అంటున్నారు. ఒక 5 నిమిషాలు టైం ఇస్తాను మీకు, కనీసం ఆ స్పెల్లింగ్ ఒకసారి చెప్పండి, కంపెనీ ఎక్కడుందో చెప్పండి. ఎందుకు ఇట్లాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన ఏదో నేను 2023లోనే గూగుల్ని అదానీ రూపంలో తీసుకొచ్చేసాను, అదే మొదలైంది అనేటువంటిది ఆయన మాట్లాడుతున్నారు. ప్రజలకు కొన్ని వాస్తవాలు వివరించాలనుకుంటున్నారు. ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అదానీ డేటా సెంటర్ వేరు, గూగుల్ డేటా సెంటర్ వేరు. ఆయన అదానీ డేటా సెంటర్కి నేను 2023లో జీవో ఇచ్చాను, అదే ఇప్పుడు రూపాంతరం చెందింది, వాళ్ళు కూడా ట్వీట్ చేశారు అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఇవ్వదలుచుకున్నాం. పోనీ అదానీ నువ్వు తెచ్చావని నువ్వు భ్రమపడుతున్నావేమో,
12/2/2019 ఈ జీవోలు తీసేయండి, నేను అడిగింది ఈ జీవో కాపీలు తీసేయండి. 12/2/2019 అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు అదానీ ఎంటర్ప్రైజెస్ 2019 జీవో. ఆ రోజున అదానీ ఎంటర్ప్రైజెస్ని మొట్టమొదటిసారి విశాఖపట్నానికి ల్యాండ్ అలొకేట్ చేస్తూ 89 ఎకరాలు ఒక దగ్గర, 300 ఎకరాలు ఒక దగ్గర, 100 ఎకరాలు ఒక దగ్గర వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2021లో మీరు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశారు? దాన్ని పడుకోబెట్టారు, ఏమీ చేయలేదు. మొత్తం మీరు ఇచ్చింది తర్వాత ఏం చేశారంటే 30 మెగావాట్ల ప్రాజెక్ట్ అన్నారు. ఇదిగో జీవోలు, మీరు ఇచ్చినటువంటి జీవోలు. ఆ తర్వాత దాన్ని మోడిఫై చేసి ఒక 3 జీవోలు ఇచ్చారు. ఏం చేశారు? దాన్ని వాక్ టు వర్క్ అని రెసిడెన్షియల్స్ బిల్డింగ్లు ఇండ్లు కట్టుకోవచ్చు అన్నారు, రిక్రియేషనల్ సెంటర్స్ కట్టుకోవచ్చు అన్నారు, ఓ రియల్ ఎస్టేట్ ఫెసిలిటీ క్రియేట్ చేశారు. పోనీ ఏమైనా అద్భుతాలు చేశారా అంటే మొదటి 3 ఏళ్లలో ఫస్ట్ ఇచ్చినటువంటి జీవో మొదటి 3 ఏళ్లలో 30 మెగావాట్లు పెట్టేటట్టు, తర్వాత 4 ఏళ్లకి 60 మెగావాట్లు పెట్టేటట్టు, 7 ఏళ్లలో 200 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి డేటా సెంటర్ పెట్టేటట్టు. మళ్ళీ మీరే 2023కి వచ్చేటప్పటికి అది కూడా 3 ఏళ్ళు ఏమీ పని జరగకపోయేటప్పటికి మళ్ళీ మీరు రియల్ ఎస్టేట్ కార్యక్రమాలని నడపడం కోసం మీరు రివైజ్డ్ జీవో ఒకటి తీసుకొచ్చారు. ఏమని? ఫేజ్ 1 ఫస్ట్ 3 ఇయర్స్లో ఓన్లీ 10 మెగావాట్స్ 10 మెగావాట్స్ కెపాసిటీ హైదరాబాద్లో ఇప్పటికి 10-15 ఉన్నాయి, సందుకోటి ఉన్నాయి ఆడ 10 మెగావాట్స్ కెపాసిటీ. పాన్ డబ్బాలు ఎట్లున్నాయో అట్లున్నాయి హైదరాబాద్లో 10-15 డేటా సెంటర్లు. మీరు చెప్పిన 10 మెగావాట్లవి అన్ని ఉన్నాయి హైదరాబాద్లో. దాన్ని ఫస్ట్ 3 ఏళ్లలో 10 మెగావాట్లంట, రెండో ఫేజ్లో 20 మెగావాట్లంట 4 ఏళ్లకి, 40 మెగావాట్లు 5 ఏళ్లలో, 70 మెగావాట్లు 6 ఏళ్లలో, 100 మెగావాట్లు 7 ఏళ్లలో మీరు ఇచ్చింది. ఇందులో 24,000 అంటున్నారు మీరు ఆ డాక్యుమెంట్లో మీరు రాసుకున్నటువంటిది 14,000. మొదటి ఇచ్చిన జీవోలో 24,000 అన్నారు, మళ్ళీ డైల్యూట్ చేసి 14,000 అన్నారు. ఇన్ని అవాస్తవాలు, ఇన్ని అసత్యాలు ఎవరిని మభ్యపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు? జీవో కాపీలన్నీ మీకు సాఫ్ట్ కాపీ ఇస్తున్నాం. ఇవాళ మెయిన్ తీసుకొచ్చింది నేరుగా గూగుల్తో డైలాగ్ ఓపెన్ చేశాం. చంద్రబాబు నాయుడు గారు 2019లో ఇచ్చినటువంటి అదానీ అలాట్మెంట్లు కంటిన్యూ చేశారు. మీరిచ్చిన జీవోలో కూడా మా పాత జీఓఎంఎస్ నెంబర్ని రెఫర్ చేసి ఇచ్చారు. అదే అనడానికి మీరిచ్చినటువంటి జీవోలో కూడా పాత జీవోని రెఫర్ చేశారు మీరు. ఈ రోజుకి అదానీ దగ్గర ఆ భూములు అట్లే ఉన్నాయి. అది వేరు. ఇవాళ మేము తీసుకొస్తున్నటువంటిది గూగుల్ సంస్థ నుంచి పెడుతున్నటువంటిది రైడెన్ ఇన్ఫోటెక్ అనేటువంటి వాళ్ళ అనుబంధ సంస్థ ద్వారా తీసుకొచ్చి ఫేజ్ 1 87,000 కోట్లు, ఫేజ్ 2లో 150,000 కోట్లు, మొత్తం 150,000 కోట్ల కమిట్మెంట్ ఇచ్చినటువంటిది. 1000 మెగావాట్స్. మన రాయలసీమలో సామెత ఉంది, ఎన్ని పుంగనూరులు అయితే ఒక బెంగళూరు అవుతుందని. సో ఎన్ని 10 మెగావాట్లు అయితే ఒక 1000 మెగావాట్లు అవుతుందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. సో గూగుల్ సంస్థ రావడం ఇవాళ ప్రపంచం నివ్వెరపోయింది. ఒకసారి ప్రపంచవ్యాప్తంగా మీడియాలో జరుగుతున్న చర్చ చూడండి. యూకేలో మేము ఇన్వైట్ చేశాం, మా దగ్గరికి రాలేదు, గూగుల్ ఎందుకు పోయింది ఇండియాకి, ఏం చూస్తున్నారు? ఫస్ట్ 3 రోజులు తిట్టారు, అది గోడౌను, 4 కంప్యూటర్లు తప్ప ఏముండవు, ఉద్యోగాలు రావని. 4వ రోజుకి రియలైజ్ అయిపోయి నేనే తెచ్చానని చెప్పుకుంటున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసే వాళ్ళన్నా సరిగ్గా పెట్టుకోండి. అదేదో కోడిగుడ్డు ఫ్యాక్టరీ, అల్లం ఫ్యాక్టరీ తెచ్చామని చెప్పి ఐటీ మినిస్టర్ని పెట్టుకున్న గతంలో, ఆయన పెట్టుకుంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషనే ఇస్తాడు. అదాని మీరే తెచ్చారు అని చెప్పి అనుకుంటున్నారేమో భ్రమలో. అదానీని కూడా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు. ఇవాళ గూగుల్ని కూడా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు. మీకు జీవోల కాపీలు అన్నింటినీ కూడా పంపిస్తున్నాం. ఓపికగా చదువుకోండి. చదివే ఓపిక లేకపోతే చదివించుకోండి. అయితే సరైన ట్రాన్స్లేటర్ని పెట్టుకోండి. ఆ ఫొటోస్ ఉంటాయి. ఈ గూగుల్ సంస్థ రాకముందు అదానీని మేమేదో జీవోలకు కాదు, వాళ్ళని కంపెల్ చేసి ఇనాగ్రేషన్ చేయించాం. 2019లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి గౌతమ్ అదానీ
గౌతమ్ అదానీ గారు విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ ప్రారంభానికి చంద్రబాబు చేతుల మీద జరిగింది 2019లో. చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఐటీ అనేది మన సబ్జెక్ట్ కాదు, మన టాపిక్ కాదు, ఎందుకు చెప్పు దాంట్లో ఓనర్షిప్ తీసుకోవాలనే తపన తాపత్రయం. నాకు కూడా 100 ఆలోచనలు ఉంటాయి, అన్నీ సాధ్యంగా కొందరు బ్రాండ్ అంబాసిడర్లు ఉంటారు. ఇట్లా ఈ ఫేక్ ప్రచారాలు మానండి మీరు. శవాల మీద రాజకీయం, ఓ పెట్టుబడి వస్తే పెట్టుబడిని తిట్టడం, లేదు ప్రజల్లోకి బాగా పోతుందంటే ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం. అసలు హైదరాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ గురించి చెప్పాడు, బహుశా ఆయన అప్పుడు రాజకీయాల్లో కూడా లేడు. ల్యాండ్ ఎక్విజిషన్ ఎవరు చేసి పెట్టారు ఆ ప్రాజెక్ట్కి? చంద్రబాబు నాయుడు గారు. మర్చిపోయినట్టున్నారు. అగ్రిమెంట్లు మొత్తం చేసిన తర్వాత గవర్నమెంట్లు మారే క్రమంలో ఒకరోజు ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ మీద చాలా మాట్లాడారు. లిక్కర్ మీద ఆయన మాట్లాడుతూ ఏదో ఈ రాష్ట్రంలో ఘోరాలు జరుగుతున్నాయి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టం చేయదలుచుకున్నాం, ఉక్కు పాదంతో అణిచివేయడానికి సిద్ధంగా ఉంది. ఎక్కడైనా అక్రమ మద్యంతో సంబంధం ఉన్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఉక్కు పాదంతో అణిచివేస్తాం. గంజాయి బ్యాచ్ మీద ఎట్లా ఉందో ఇవాళ అక్రమ మద్యం మీద కూడా పడుతున్నాం. మీరేమన్నా అక్రమ మద్యాన్ని బయటకు తీసుకొచ్చారా? మా ప్రభుత్వం తీసుకొచ్చింది. నేను అనేది ఏంటంటే ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, అందరినీ మాట్లాడుతున్నాడు. నిన్న మా బాలకృష్ణ గారిని తిట్టారు, తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా బాలకృష్ణ గారు ఆయనకు ఉన్నటువంటిది ఏదో చెప్పాడు. ఆయన మాట్లాడొచ్చు, కానీ ఆయన మాట్లాడిన పదం ఏంటి? ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడేటువంటి పదం అది. ఆయన సంస్కారం ఏందో ఆయనే కనపడుతూ ఉంది. ఇంకా దాని గురించి నేను సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పని ఏంది?